చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిరాయుధులుగా అరెస్ట్ చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరు. మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ. డికేఎస్ జెడ్సీ విక్పల్ పేరిట విడుదల. ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డికేఎస్ జెడ్సీ విక్పల్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాతో పాటు మరో 5గురు ఏఓబి ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ శంకర్లవి ముమ్మాటికి హత్యలేనని లేఖల్లో విక్పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నుంచి ఈ చర్చ జరుగుతుంది. మళ్ళీ హిడ్మాది అంటే వాళ్ళ ఈ ఎన్కౌంటర్స్ అంటే ఎదురుకాల్పులల్లా మరణించిన వాళ్ళు ఎన్కౌంటర్, కొందరిని పట్టుకొని మరీ ఎన్కౌంటర్ చేస్తారు. ఇక వాళ్ళ మీద రివార్డో అవార్డో టార్గెటో ప్రభుత్వ టార్గెటో ఖచ్చితంగా మనం తీసేయవలసింది, చేతికి దొరికినా కూడా ఖచ్చితంగా చంపవలసిందంటే చంపుతారు. అయితే వీళ్ళని ఏం చేసినలాట, వారం రోజుల ముందే పట్టుకొని రకరకాలుగా హింసించిన తర్వాత ఎన్కౌంటర్ అన్నట్టు వీళ్ళు ప్రభుత్వాలు చెప్తున్నాయి అనేది ఇక్కడ ఈయన విక్పాల్ అనే ఒక లేఖలో చెప్తున్నాడు. లేఖ మావోయిస్ట్ పేరిట ఓ లేఖను రిలీజ్ చేసి అందులో చెప్తున్నాడు. ఇక హిడ్మా మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక భయంకరమైన కక్ష ఉన్నది. ఎందుకంటే ఆయన చాలామందిని చంపడంలో ఆయన ఆపరేషన్లే కారణం. ఆయన ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ మిస్ కాదు. ఇక మరి అలాంటి ఆయన చేతికి చిక్కినప్పుడు వాళ్ళకి కావాల్సినంత కక్ష తీర్చుకున్నారు. ఇక కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా మానవతా దృక్పథంతో నక్సలైట్లను ఎంత 1000 మంది లోపు కూడా ఉండరేమో, ఇక వాళ్ళని చర్చలో పిలిచి వాళ్ళకు కొత్త జీవితం ఇచ్చి వాళ్ళను కొంత ఈ జనజన స్రవంతిలో అలవాటు చేయాలి. ఎందుకంటే అడవుల్లో పెరిగిన వ్యక్తులు వీళ్ళు, కొంచెం మన తీరైన ఆలోచనలు ఉండవు వాళ్ళకు. కొంత వీళ్ళకి సమాజానికి అలవాటు చేస్తే వాళ్ళలో ఉన్న ఆలోచనలు పోయి ఇంత సమాజం ఉన్నదా అని బ్రతకాల మేము కూడా అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆయుధాలు విడిచిపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి. నిజంగా ప్రభుత్వాలు ఆ ప్రయత్నం చేయాలి, కానీ సంపుడే పెట్టుకునేవి, సంపుతేనే బరాబర్ అన్నట్టు ఉన్నాయి.